వెల్కమ్ టు పవిత్ర చిట్టి డైరీస్. ఈరోజు మనం కుక్కర్లో టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. బిఫోర్ కుకింగ్కి హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని బాగా సోక్ చేసి మంచినీటితో కడిగి పక్కన పెట్టానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేసిక్ బిర్యానీ మసాలా తీసుకున్నానండి, పట్టా, లవంగం, యాలక్కాయ, జాజిపత్రి, సోంపు అన్ని తీసుకున్నానండి. 1 గ్రీన్ చిల్లీ, 2 టమాటో స్లైసెస్గా కట్ చేసుకున్నాను, 1 ఆనియన్, తగినంత కొత్తమల్లి, పుదీనా, తగినంత కారం, క్యాష్యూస్, 2 స్పూన్స్ కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తీసుకున్నానండి. ముందుగా అయితే ప్యాన్ని బాగా వేడెక్కనివ్వాలి, ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను గీని కూడా యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ కోసం. ఆ తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఆనియన్స్ని అలా ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఒక సైడే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, గోల్డిష్ కలర్గా చేంజ్ అయిందండి లైట్గా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి మూవ్ అయిపోతున్నాము. బేసిక్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి, వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వచ్చి ఆనియన్స్లో వేసిన తర్వాత త్వరగా అయితే మగ్గుతాయండి. ఈ టిప్స్ని మీరు కూడా ఫాలో చేయండి. తర్వాత అయితే 1 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాను, వేసేసుకొని బాగా కలుపుతున్నానండి. ఆ తర్వాత పక్కన పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే ఇప్పుడు బాగా పైకి రావాలండి. అలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి బాగా ఫ్రై అన్నమాట. ఆయిల్ అనేది ఇక్కడ బాగా పైకి వచ్చింది, ఇదైతే మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ. ఆ తర్వాత క్యాష్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను మా కిడ్స్కి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిని వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటోలో నుండి ఆనియన్ అనేది సపరేట్ అయ్యిందండి. తర్వాత కొత్తమల్లి, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. టమాటో, పుదీనా అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. తర్వాత కర్డ్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కర్డ్ అనేది వేసిన వెంటనే బాగా కలపాలండి, లేకపోతే చాలా నూకగా పైన తేలుతుందండి. అలా కాకుండా బాగా కదుపుతూ ఉండాలండి. లాస్ట్ ఫైనల్గా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను తగినంత. నేనైతే లైట్గానే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలకి బాక్స్కి ఇస్తున్నాను కాబట్టి. పక్కన పెట్టిన బాస్మతి రైస్ని వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి.
ఫైనల్గా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఎక్కువగా అనిపించాలండి, ఒక చిటుకు. ఇప్పుడైతే రైస్ మిక్స్ అయినప్పుడు కరెక్ట్గా టేస్ట్కి సరిపోతుంది. 2 విజిల్స్ వస్తే చాలండి బాస్మతి రైస్కి. నేను ఇలా అయితే టమాటా రైస్ని చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు ఈ డిష్ని ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. ఇలా అయితే మెల్లగా తీసుకోవాలండి రైస్ని. తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.